ఓ యజమాని దగ్గర నిజాయితీపరుడైన ఒక వ్యక్తి చాలా కష్టపడుతూ పనిచేసేవాడు. ఒకసారి ఆ యజమానికి చెప్పకుండానే అతను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. యజమాని ఆలోచించి బహుశా అతనికి డబ్బులు అవసరం ఉండవచ్చు అని జీతాన్ని పెంచాడు. కానీ అతని ముఖంలో ఎలాంటి సంతోషం గాని కృతజ్ఞత గాని యజమానికి కనపడలేదు. ఆ వ్యక్తి మరోసారి సెలవు తీసుకున్నాడు. అప్పుడు ఆ యజమాని కోపంతో అతని జీతాన్ని తగ్గించాడు. కానీ అప్పుడు కూడా ఆ వ్యక్తిలో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ యజమాని అతన్ని, నీకు నేను జీతం పెంచినప్పుడు నువ్వు సంతోషించలేదు, ఎప్పుడైతే నేను నీ జీతం తగ్గించానో అప్పుడు కూడా నీవు బాధపడలేదు, ఎందుకు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి నవ్వుతూ, ఏ రోజైతే మీరు నాకు జీతాన్ని పెంచారో ఆ రోజు నాకు కొడుకు జన్మించాడు, కాబట్టి మీరు పెంచి ఇచ్చిన జీతం అతని భాగంగా భావించాను. మరి మీరు ఏ రోజైతే నా జీతాన్ని తగ్గించి ఇచ్చారో ఆ రోజు నా తల్లిని నేను కోల్పోయాను. ఆమె మరణించింది కాబట్టి నేను నా తల్లి తన యొక్క భాగాన్ని తీసుకువెళ్ళిపోయిందని అనుకున్నాను. స్వచ్ఛమైనటువంటి సంతోషం అనేది మన దగ్గర ఉన్న ధనం వల్ల రాదు. అది మన జీవితంలోని సత్సంబంధాలు, జీవితంలో జరిగే సంఘటనలతో ముడిపడి ఉంటాయి. ధనం ఉంటే స్థాయి ఉంటుంది, కానీ జీవితంలో అనుభవం అనేది చాలా అమూల్యమైనది.